ఏమండి అమ్మ రమ్మంటున్నారు. నమస్కారమ్మా. ఇప్పుడు వచ్చారేమిటి? డబ్బులు ఎత్తుకొచ్చామండి. నానా చారి తీసుకురా. డబ్బులు లెక్కెట్టే మిషను. ఇంట్లో డబ్బులు లేవు కానీ లెక్కెట్టే మిషన్ మాత్రం ఉంది. అమ్మా 29,98,000 ఉన్నాయి. 2,000 తగ్గాయి. తగ్గింది 2 కాగితాలే కదమ్మా, అడ్జస్ట్ అయిపోండి. అలాగే 2, 3, 4. మరి ఆ 2 పేపర్లు తగ్గినవి 2 పేపర్లే కదా, అడ్జస్ట్ అయిపోండి. మీ దగ్గరనే. సారీ అమ్మా. థ్యాంక్స్ అండి అమ్మా. అబ్బో ఫోన్ ఒక్క నిమిషం. ఎస్ఐ గారు, కొండలరావు గారు. సార్ నమస్తే ఎస్ఐ గారు. సార్ చెప్పండి సార్. బాగున్నానండి. హాయ్. Excuse me. Hello. Hello. Yeah, that's good. One second. Hello. 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 Stupid. ఎక్స్క్యూజ్ మీ మేడం, Yeah. ఎంట్రన్స్ లో ఎవరో కొత్తను బాగా గొడవ చేస్తున్నాడు. ఎవరని అడిగితే మీ బ్రదర్ అని చెప్తున్నాడు. What? యా. Hey, stop. Stop, please listen to me. Stop. Hey, Shiva. ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇక్కడ? నేను ఇంట్లో దాచుకున్న ప్యాకెట్స్ ఎందుకు తీసావే? శివ, డ్రగ్స్ ని హెల్త్ కి మంచిది కాదు, అందుకే తీసి పడేశాను. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు ప్లీజ్. ఏంటి ఇంటికి వెళ్ళేది? బంగారం అంటే అన్నయ్య ఇంట్లో పంపేశావు కదే. ఏంటి న్యూసెన్స్? బయటికి పోను. సారీ సార్, హిస్ మై బ్రదర్. Hey, what is this nonsense here? This is 5-star hotel. You should not behave like this. Throw him out. Come on, quick. మన ఇద్దరు మాట్లాడుతాం కదా, మధ్యలో వాడావిడే. సారీ మ్యామ్. చూస్తామండి. చందు, మీ నాన్నగారు పిలుస్తున్నారు. నాన్న మోసం చేశావురా. నువ్వు మారుతావేమని చాలా ఎదురు చూశాను. మారలేదు, మారవు కూడా. నువ్వు వెదవని నాకు తెలుసు, కానీ నీ కుటుంబాన్ని నాశనం చేశావు. ఏంటి నాన్న నువ్వు అంటుంది? వద్దురా, నీ వేషాలని అమాయకురాలైన మీ అమ్మ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. నా సంతకం ఫోర్జరీ చేసి నా ఇంటిని నీ పేరున రాసేసుకున్న పేపర్లన్నీ చూశాను రా. చాలా గొప్ప కొడుకురా. ఈ విషయం అమ్మకి తెలిస్తే నాకంటే ముందే అనుకుంటే అది చచ్చిపోతుందిరా. పశు చేత నీ మీద కేసు వేయించింది నేనే. అరే, అది దాని పెళ్లి కోసం వచ్చిన ఆస్తిరా. చచ్చిపోయే ముందు బతికొస్తున్నారా. నాన్న ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? నాకేమీ అర్థం కా. నాన్న నాన్నా, నాన్నా, నాన్నా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఒక ఆడపిల్ల వైపు ఎంత స్వార్థంగా ఆలోచించావే. నాన్నకి ఇష్టం లేకపోయినా నా మీద కోర్టులో కేసేసి మన పరువు బజార్కి ఇచ్చావు కదవే. చందు, అసలు నువ్వేమంటున్నావు? చిన్నోడు పోయి ఈ బైక్తోనే నాన్న గుండాకి చచ్చిపోయాడు కదమ్మా. తీసుకోవే, మొత్తం మా ఆస్తంతా తీసుకో. మా నాన్నని మగ మేరకు ఇచ్చే. మా నాన్నని మగ మేరకు ఇచ్చే. మేడం, మిమ్మల్ని రజాక్ గారు స్విమ్మింగ్ పూల్ దగ్గర రమ్మన్నారు. 10 minutes లో వస్తానని చెప్పు. ఓకే మేడం.